హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము మార్నింగ్ 6:30 కల్లా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. తమ్నెయిల్ త్రూ మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది మేము కేరళ వెళ్తున్నాము అని. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఆర్యన్ని వదిలేసి ట్రావెల్ చేస్తున్నాము. వాడు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. యాక్చువల్లీ ఎందుకు తీసుకెళ్ళట్లేదంటే వాడికి కొంచెం కోల్డ్ ఫీవర్ రన్నింగ్ నోస్ ఉంది, ఎందుకు అని చెప్పి తీసుకెళ్ళట్లేదు. బట్ మేము లేకుండా వాడు ఎలా ఉంటాడో, వాడు లేకుండా మేము ఎలా ఉంటాడో అని అనిపించింది. చాలా థాట్స్ మధ్యలో మొత్తానికి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినాం. ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని ఇంత లీజర్గా ఎక్స్ప్లోర్ చేసాము. ఇంతవరకు ఎప్పుడు అలా చేయలేదు. ఎప్పుడైనా హడావిడిగా వెళ్ళిపోవడమే ఉంటుంది. సో చాలా స్టోర్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ వి సీ ఇన్ యూఎస్ఏ ఇక్కడ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అన్నీ కనిపించినాయి మాకు. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉండే. మార్నింగ్ కదా బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట. ఇడ్లీ వడ తీసుకున్నాము అండ్ ఫిల్టర్ కాఫీ కూడా తీసుకున్నాం. ఎలాగో కేరళ వెళ్తా కదా, వై డోంట్ ఐ స్టార్ట్ ఇక్కడ నుంచి అని అనిపించింది. నిజంగా చాలా బాగుండే కాఫీ మాత్రం. సో దాని తర్వాత మా బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయినాము. అక్కడ నుంచి మమ్మల్ని ఇట్లా బస్లో తీసుకుపోయినారు. సో మా ఫ్లైట్ ఈసారి స్పైస్ జెట్. సో ఈ ట్రిప్లో చాలా ఫస్ట్ ఉన్నాయి, అవేంటో చెప్తాను. ఫస్ట్ టైం నేను అసలు ఏం డిసైడ్ చేయలేదు ఈ ట్రిప్ గురించి. ఇటు వెళ్దాం అటు వెళ్దాం అని ఏం చెప్పలేదు. ఐటినరీ ప్రిపేర్ చేయలేదు. అసలు నాకు వెళ్ళేదాకా కూడా తెలీదు ఏ ప్లేస్కి వెళ్తున్నాము అని చెప్పి. సో ఎవ్రీథింగ్ వాస్ టేకెన్ కేర్ బై చాణక్య. సో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ వి యూస్డ్ మేక్ మై ట్రిప్. సో మేక్ మై ట్రిప్ యూస్ చేసి ఈ ట్రిప్ అంతా ప్లాన్ చేశాడనమాట. మేము సో కేరళకి రీచ్ అవ్వగానే మాకు ఒక క్యాబ్ వెయిట్ చేసి ఉంది అండ్ అతనే మా గైడ్ అనమాట. సో త్రూ అవుట్ ద ట్రిప్ అతనే ఉండే మాకు. సో మా ఐటనరీ ప్రకారం మేము ఫస్ట్ 2 nights మేము మున్నార్లో ఉండాలి. సో కేరళ ఎయిర్పోర్ట్ నుండి మున్నార్కి ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 3 hours ఉంటుంది. సో ఈ మధ్యలో తను మాకు ఐటనరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇంకేమైనా చేంజెస్ ఉంటే కూడా సజెస్ట్ చేస్తున్నారు. We can relax there in the hotel. Yeah. Okay. आपका होटल में थोड़ा 10:30 11 check out करें. Okay. Actually ये Alleppey to Cochin airport only 89 kilometer distance only. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ విన్నారా? ఒకవేళ వినకపోయి ఉంటే బ్యాక్ చేసి ఒకసారి మళ్ళీ వినండి, ఎందుకో నేను చెప్తాను. మేము యాక్చువల్లీ ఈ ట్రిప్ ఫిబ్రవరి ఎండింగ్లో వెళ్ళినాము. ఫ్లైట్ దిగంగానే ఇట్లా ఎండ, అసలు ఫుల్ హ్యూమిడ్ కూడా ఉండే. డిఫరెన్స్ అయితే మస్తు తెలిసింది హైదరాబాద్కి కేరళకి ఫిబ్రవరి ఎండింగ్లో. నాకు అప్పటికే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే, కాఫ్ కూడా ఉండే, దెబ్బకి ఫీవర్ కూడా వచ్చేసింది. సో మా ఐటనరీలో ఫస్ట్ థింగ్ ఏముండే అనమాట, లంచ్ అనమాట. సో ఈ లంచ్లో మేము చూస్ చేసుకుంది కేరళ ట్రెడిషనల్ ఫుడ్. సో మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు రెస్టారెంట్ ఏంటి అని కూడా. సో రివ్యూస్ బట్టి రెస్టారెంట్ బాగుందంట, అందుకని సెలెక్ట్ చేసుకున్నాడు చాణక్య. సో మేము వెళ్ళంగానే ఒక టేబుల్ ఇచ్చారు దానిపైన, అండ్ దెన్ మాకు ఒక అరిటాక్ వేసిండ్రు అనమాట. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు కేరళలో కొన్ని ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టిండ్రు. దాంట్లో నాకు తెలిసింది పప్పుచారు అండ్ బీరకాయ పప్పు అనుకుంటా, అవి మాత్రం తెలుసు. మిగతావి చాలానే వేసిండ్రు. బట్ అన్నిట్లో కొబ్బరి అయితే ఉండే అండ్ 2-3 స్వీట్లు కూడా పెట్టిరు. ఆ స్వీట్లో ఒకటి కొబ్బరితో ఉండే, కొబ్బరి అండ్ కోవా కాంబినేషన్ లో ఉండే, అది చాలా బాగుండే. కొంచెం స్వీట్ డోస్ ఎక్కువన్నా కూడా తినాలి అనిపించింది. చాలా మంది అంటారు కదా కేరళ ఫుడ్ కొంచెం తీయగుంటది అని, బట్ నిజమే కొంచెం తీయగుంది కానీ బట్ తినలేనంత అయితే కాదు, తినొచ్చు. బట్ అలా అని ఎవ్రీ పూట కేరళ ఫుడ్ అయితే తినలేము అనిపించింది, టు బి ఫ్రాంక్. సో వాళ్ళు అట్లా అన్ని ఐటమ్స్ పెట్టిండ్రు. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మనది అన్నం అయిపోయినా కర్రీస్ అయిపోయినా వాళ్ళు మళ్ళీ వచ్చి అన్ని పెట్టిర్రు. ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది, డిఫరెంట్గా ఫస్ట్ టైం కదా ఎంజాయ్ అయితే చేసినాం. సో దాని తర్వాత కంటిన్యూ చేసాం అనమాట మా ట్రిప్. ఇట్లా దారిలో మాకు ఒక వాటర్ ఫాల్స్ కనిపించింది. ఆ వాటర్ ఫాల్ దగ్గర ఆగినాము. సో బేసిక్గా వర్షాకాలం కాదు కాబట్టి వాటర్ ఫ్లో కూడా చాలా తక్కువ ఉంది. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అంట కేరళలో. సో యా, అండ్ దెన్ మేము అక్కడ నుంచి ఈ స్పైస్ ప్లేస్కి వెళ్ళినాం అనమాట. ఇక్కడ స్పైసెస్ ఎలా పండిస్తారు, అంతా ఆర్గానిక్ అదంతా చూపిస్తున్నారు మాకు. సో ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ గైడ్కి తెలుగు వచ్చు. సో మనం ఇట్లా ఫ్రెండ్స్కి వెళ్ళంగానే మీరు తెలుగు అని అడిగితే తెలుగు అంటే మాకు తెలుగు గైడ్ని పంపించారు. సో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దిస్, ఎట్లా ఇది ఎలా ఉంటుంది ఏంటి అని. మీరు కూడా చూడండి. Okay. ఇంతే తెలిసిపోతుంది వెంకటేష్. 5-6 years old అయింది. 5-6 కింద పెరిగిందా? ఇది యాక్చువల్గా ఓన్లీ డెమో ప్రొఫెసర్. మన రూట్ ఏరియా పైన కింద వస్తుంది కదా, వైట్ పూల్ వస్తుంది కదా, అది పైన అన్ని ఎలచీలు అన్నీ వస్తాయి. అది పండిన తర్వాత తీసేసి మిషన్ లోపల వచ్చి డ్రై చేయాలి. ఒక 8 kg డ్రై చేస్తే 1 kg దొరుకుతుంది మీకు వచ్చి. ఈ లోపల 80% మాయిశ్చర్ నీళ్ళు ఉంటుంది, అది తక్కువ, అందుకే కాస్ట్ ఎక్కువ వస్తుంది. వస్తాయి ఫస్ట్ పైన పూల్ వస్తే కింద బర్డ్స్ ఉంటుంది. ఆ బర్డ్స్ తీసేసి డ్రై చేస్తే మీకు లవంగాల్లో దొరుకుతుంది.
బట్ మీకు మార్కెట్లో లవంగా వస్తుంది కదా, అది లోపల ఆయిల్ ఎక్స్ట్రా చేసి తీస్తున్నారు మీకు. अच्छा 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 ఇది కాఫీ చెట్టు. కాఫీలో 2 రకాల కాఫీ వస్తుంది. చెట్టు పేరు వచ్చి అరబికా అంటారు. అరబికా అంటే ఇన్స్టెంట్ కాఫీ లైక్ నెస్ కాఫీ, బ్రూ కాఫీ వస్తుంది కదా. అందులో చికోరీ వేస్తున్నాం సార్. చికోరీ అంటే కెమికల్ గాలి పడితే గట్టిగా ఉంటుంది కదా. ఇందులో చికోరీ ఏమండదు, డైరెక్ట్ పాలు వేసి తాగొచ్చు. అరబికా ఇన్స్టెంట్ కాఫీ. ఇంకా వేరే చిన్న ఒక చెట్టు వస్తుంది, రోబస్టా అంటారు. మన ఫిల్టర్ కాఫీ వస్తుంది, బ్లాక్ కాఫీ. ఓకే, 2 టైప్స్ ఆఫ్ కాఫీ. ఆయుర్వేదిక్ లో మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఎవరు వాడుతుంది కదా, ఈ 2 కలిపి 4 months వాడిన తర్వాత మన ఇంగ్లీష్ మెడిసిన్ డోస్ తగ్గించాలి. క్యూర్ వికటర్మల్ యూజ్ చేస్తాం, అదే పసుపు. కాస్మెటిక్ 1 year వస్తుంది కదా, ఇది 6 months కి ఒకటి వస్తుంది. 6 months 6 నెలలకి. సీజన్ కాదు కదా ఇప్పుడు, సీజన్ ఇది సీజన్ కూడా ఉండదు మీకు. చెట్టు ఎప్పుడు వస్తుందా 6 months లోపల వచ్చేస్తుంది. పైనాపిల్కి సీజన్ నెలలు ఉంటుందా? ओहो ఈ పూలు కూడా వస్తుంది మీకు. అంటే కుంకుమ పువ్వు. కొత్త చెట్టు వచ్చి రుద్రాక్ష చెట్టు సార్. మనం మాల వేస్తాం కదా, ఒక్క చెట్టు మీద అన్ని ముక్కలు దొరుకుతుంది. చేతి ముక్కు, దోముక్కి, పంచిముక్కి అంటారు కదా. స్పైస్ టూర్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. సో మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే చెక్ ఇన్ చేసేసిన తర్వాత మళ్ళీ మిగతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అందుకనే ఫస్ట్ హోటల్ రూమ్కి వెళ్ళిపోయినాము. మేము తీసుకున్న హోటల్ పేరు ది మునార్ క్వీన్. మంచిగా ఉండే, హిల్ పైన ఉండే, చాలా అమ్యూనిటీస్ ఉండే. అండ్ మా ప్యాకేజ్లో మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. బట్ ఎన్ని అమ్యూనిటీస్ ఉన్నా మనకు అంత టైం లేకుండే పెద్దగా ఎక్స్ప్లోర్ చేయడానికి. రూమ్ మట్టుకు మాత్రం మంచిగా ఉండే. సో దాని తర్వాత అతను ఏం చెప్పిండు అనమాట, మసాజ్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది, కేరళ మసాజ్ అన్నారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని అన్నారు. సో మాకు ఎట్లాగో బాడీ పెయిన్స్ ఉండే, విల్ గెట్ రిలాక్స్ అని చెప్పేసి మసాజ్కి వెళ్ళినాం అనమాట. చాలా మందికి తెలియకపోవచ్చు, కేరళ ఇస్ ఫేమస్ ఫర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని. అక్కడున్న క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మెడిసినల్ ప్లాంట్స్ అండ్ హర్బ్స్ ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారంట. సో ఇంగ్లీష్ మెడిసిన్ వాడేది చాలా తక్కువ మంది. మసాజ్ అయిపోయాక పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ తీసుకొని హోటల్ రూమ్కి వెళ్ళిపోయినాము. మాకు ఐగ్నరీ ప్రకారం నెక్స్ట్ డే మార్నింగ్ జీప్ సఫారీ ఉంది. వాళ్ళు 5:45 కల్లా వస్తా అన్నారు. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్ చూపిస్తామన్నారు. అండ్ దాని తర్వాత లోకల్ టూరిస్ట్ ప్లేస్ కవర్ చేస్తామన్నారు. జీప్ సఫారీ అతను చెప్పినట్టే మార్నింగ్ 5:45 కల్లా వచ్చేసిండు. మేము కూడా షార్ప్గా రెడీ అయిపోయినాం అనమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత జీప్ ఎక్కిన. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు ఈ కార్లు ఇవన్నీ అందరి దగ్గర ఉండకపోతుండే కదా. సో బస్లోనే వెళ్తుండే అనమాట సిద్దిపేట వరకు. సిద్దిపేట తర్వాత నుండి మేము మళ్ళీ జీప్లో వెళ్ళాల్సి వస్తుండే. అప్పుడు ఎక్కినా అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కినా మంచిగా అనిపించింది. స్మూత్గా రోడ్ ఉన్నప్పుడు ఏం అనిపించలే, కానీ ఇట్లా మట్టి రోడ్డు, ఇట్లా గట్టుకులు ఉన్నప్పుడు మాత్రం అబ్బా అని అనిపించింది. అండ్ ఇంకొకటి స్కేరీ థింగ్ ఏంటంటే వెళ్తున్న కొద్ది రోడ్ అన్నది ఇంకా నేరో అవుతుండే అనమాట. సో అటు దిక్కు నుంచి వెహికల్ వస్తే ఎట్లా అని అనిపించింది. అండ్ కిందకి చూస్తే మాత్రం లోయనే. సో కొంచెం అటు ఇటు చేసినా కూడా డ్రైవర్ బిస్కెట్ అవుతామని అనుకున్నాము. సో కొంచెం వెళ్తురు వస్తున్న కొద్దీ ఆ భయం కొంచెం మాకు తగ్గింది. సో అట్లా ఫైనల్గా అయితే సన్ రైజ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. బట్ మేము వెళ్ళే లోపే అక్కడ చాలా మంది ఉన్నారు. సో ఎవ్రీ వన్ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్. సూర్యుడు ఆ రోజు టైంకి రాలేదు. చాలా సేపటి తర్వాత మబ్బుల్లోంచి అలా మెల్లగా వచ్చిందనమాట. యాక్చువల్లీ నాకు ఈ పాయింట్ అంత గొప్పగా అనిపించలేదు. ఇక్కడ నుంచి అంత సన్ రైజ్ కూడా గ్రేట్గా కనిపించలేదు. మేబీ బికాస్ క్లౌడ్స్ ఉండడం కూడా ఒక రీజన్. బట్ స్టిల్ ఇలాంటి వ్యూ పాయింట్స్ మనం చాలా ప్లేసెస్లో చూస్తూ ఉంటాం కదా. మేము చాలా సన్ రైజ్లు చూసినాము. అండ్ ద బెస్ట్ మాకు అనిపించింది హవాయిలో హలేకలా సన్ రైజ్. సో దాంతో కంపేర్ చేసుకుంటే నాకు ఎక్కడ పోయినా కూడా వెరీ నథింగ్ అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ వెరీ డిసప్పాయింటింగ్. అంత మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేసిన తర్వాత జస్ట్ అట్లా బ్లింక్లా కనిపించిండు సూర్యుడు. ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి అట్లా కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే కవర్ చేసినాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేద్దాం అన్నాడు మా గైడ్. సో మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయినాం అనమాట.
డ్యామ్ అండ్ ఎకో పాయింట్ ఉంది. యాక్చువల్లీ ఈ డ్యామ్ దగ్గర చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ జీప్ సీన్, ఫైటింగ్ సీన్ ఇక్కడ షూట్ చేసిందంట. సో మాకు ఇక్కడ గైడ్ చెప్పిండు. నాకు ఆ సీన్ గుర్తు రాలేదు, ఎందుకంటే మస్తు రోజులు అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది మూవీ చూసి. సో యూట్యూబ్లో చూస్తే ఇక్కడే అని అనిపించింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీ షూట్ ఇక్కడ కేరళ, మున్నార్లో జరిగింది. సో లేటర్ మేము వీడియోస్ చూస్తే మళ్ళీ రియలైజ్ అయినాం అనమాట. సో దాని తర్వాత ఎకో పాయింట్కి వచ్చినాము. ఎకో పాయింట్కి కొంచెం స్టెప్స్ ఇట్లా స్టీప్ ఉంది, దిగాల్సి ఉంటుంది ఒక లైక్ 2 to 3 minutes. అనిపించింది నీ పేరు Echo Point. జాను. ఎకో పాయింట్ తర్వాత ఇంకొక టూరిస్ట్ స్పాట్కి తీసుకెళ్తున్నాడు అనమాట. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉందంట, అది చూపించడానికి. వెళ్ళింది రెయినీ సీజన్ ఆర్ కరెక్ట్ సీజన్ కాదు కాబట్టి ఎక్కడ చూసినా వాటర్ ఫ్లో లేదు. ఇక్కడ నుంచి యాక్చువల్లీ వాటర్ ఫ్లో అవుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం డ్రైగా అట్లా ఉంది కదా. మేము యాక్చువల్లీ గూగుల్లో ఫొటోస్ చూసినాం అనమాట, మస్తు మంచిగా ఉండే. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే కరెక్ట్గా సీజనల్ టైంకి వెళ్ళండి. మేము అట్లా క్విక్గా ఒక ఫోటో వీడియో తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అనమాట. ఈ అన్ని టూరిస్ట్ స్పాట్స్లో నాకు ఈ లాస్ట్ స్పాట్ కొంచెం బాగా నచ్చింది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఆ వాటర్ ఫాల్ కోసం మనం కొంచెం నడుచుకుంటూ పోవాలి. ఇట్స్ లైక్ 10 minutes. అది రోడ్ ఏజ్ ఉండదు, ఇట్లా రాళ్ళ మధ్య మీద వెళ్ళాలి. కొంచెం హైక్ చేసినట్టు అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. జీప్ సఫారీ అయిపోయాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినాము. ఈసారి వెళ్తుంది యాక్చువల్ మునార్కి. మునార్ అనగానే చాలా మందికి హిల్ స్టేషన్ అని గుర్తుంటుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ, హిల్ స్టేషన్, టీ ప్లాంటేషన్, వాట్ నాట్. నాకైతే ఒక పెయింటింగ్ చూసినట్టు అనిపించింది, చాలా అందంగా ఉంది. లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్లేస్కి వెళ్ళాలి. ఇండియాలో ద మోస్ట్ విజిటెడ్ స్పాట్ ఇప్పుడు మునార్. చాలా మంది కపుల్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని ఫొటోస్, ఎన్ని వీడియోస్ దిగినా కూడా ఇక్కడే తక్కువ అనిపించింది నాకు. నిజంగా చాలా అందంగా ఉంది. टाटा प्रॉपर्टी, ये वाला टाटा कौन प्रॉपर्टी, अदर पूरा ट्रस्ट है KDHP, कर्नन देवन हिल प्लांटेशन. Okay. उधर ये टाटा का 76% టాటా గ్రూప్ వాళ్ళకి ఇక్కడ టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. మేజర్ టీ ప్లాంటేషన్స్ అన్నీ వాళ్ళవే అంట. సో దాని తర్వాత మేము ఒక టీ టూర్ కంపెనీకి వెళ్ళినాము. బేసిక్గా అది టీ కంపెనీ, వాళ్ళు అక్కడ మాకు టూర్ చూపిస్తారు, వాళ్ళు టీ ఎలా తయారు చేస్తారు అన్నది. సో వెళ్ళంగానే ఒక డిస్క్లైమర్ ఉంది, టీ పౌడర్లో మనం పాలు వేసుకొని తాగొద్దు అని చెప్పి. సో రెగ్యులర్గా చేసుకుంటాం కదా టీ, అలాంటిది అస్సలు తాగొద్దు, వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్ అని చెప్పి. బట్ ఎవరింటారు, మన అమ్మమ్మలు పొద్దున్నే 2 సార్లు 3 సార్లు టీ తాగకపోతే పనే చేయలేరు కదా. సో చెప్పినా కూడా ఎవరు వినరు. మేము అక్కడ కొన్ని టీ ప్యాకెట్స్ కొనుక్కున్నాము, గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ. సో దాని తర్వాత ఒక మేజర్ సీనిక్ స్పాట్కి తీసుకెళ్ళిండు అనమాట. జనరల్గా టీ ప్లాంటేషన్స్లో దిగాలని ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. సో అన్ని టీ ప్లాంటేషన్స్లో ఎలోడ్ ఉండదు, ఒకవేళ వెళ్తే ఫైన్ పడుతుంది. ఓన్లీ కొన్ని టీ ప్లాంటేషన్స్లో మాత్రమే వాళ్ళు ఇట్లా అవైలబిలిటీ పెట్టారు. బేసిక్గా మనం టికెట్ కొని వెళ్ళాలన్నమాట. చాలా అందంగా ఉండే రియల్గా చూస్తే, బట్ నేను ఫోన్లో అంత అందంగా క్యాప్చర్ చేయలేదేమో అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. సో అక్కడ దిగంగానే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట మనకి కపుల్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ తీయడానికి. సో వాళ్ళు కొన్ని పోజెస్ చెప్తారు, దాని ప్రకారం మేము కొన్ని ఫొటోస్ దిగినాము. ఇట్ వాజ్ ఫనీ దో. ప్లాంటేషన్ బయట మొత్తం షుగర్ కేన్ జ్యూస్, కొబ్బరి బోండాలు, మక్కంకులు ఉన్నాయి. ఇండియాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుంది, మంచిగా రోడ్ పైన బండి ఆపేసి కొనుక్కోవచ్చు. మేము ఇక్కడ మక్కంకులు కొనుక్కున్నాం అనమాట. ఒకటి 100 రూపాయలు అంట, నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ కొనుక్కున్నాము. ఆ తర్వాత మేము హోటల్ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. తర్వాత కొంచెంసేపు అయ్యాక చాణక్య, సరే టికెట్ రెడీ, మనం బయటికి వెళ్దాము, డిన్నర్కి వెళ్దాము, నీకు సర్ప్రైజ్ ఉంది అన్నాడు. యాక్చువల్లీ మా యానివర్సరీ, సో ఎక్కువ డీటెయిల్గా అండ్ ఏం థాట్స్ పెట్టుకోకుండా ఫాస్ట్గా రెడీ అయిపోయి అక్కడికి బయలుదేరినాం అనమాట. సో మేము డిన్నర్ డేట్ స్పెషల్గా ఇట్లా రెడీ అయ్యి కూడా వెళ్ళాక చాలా డేస్ అయిపోయింది.
అయిపోయింది. సో అక్కడికి ఫైనల్ వెళ్ళినాక అర్థమైంది ఏంటంటే ఇట్స్ క్యాండిల్ లైట్ డిన్నర్ అని. సో మా ఫస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ టుగెదర్. ఇంతవరకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు, అండ్ అది కూడా ఇది అండర్ ద స్కై, ఏదో క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఆర్ క్లోజ్డ్ రూమ్లో కాదు. అండ్ వీళ్ళు చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా సెటప్ చేసిండ్రు, మంచిగా అనిపించింది. పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా ఉండడం వల్ల ఇంకా అట్లా లుక్ డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. ఇక్కడ నుండి సిటీ వ్యూ కూడా చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ మా హోటల్ నుండి కన్నా ఇక్కడ నుంచే బాగుంది. ఇది కంప్లీట్లీ అపోజిట్ అనమాట మేమున్న ప్లేస్ కన్నా. సో మా బకెట్ లిస్ట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉండే, అది కూడా చెక్ ఆఫ్ అయిపోయింది. మీ ఎవరికైనా క్యాండిల్ లైట్ డిన్నర్ ట్రై చేయాలి అనుకుంటే కేరళలో తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి. సో ఫార్ ఈ 2 days ఇలా గడిచిందనమాట. హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నా, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నా. నెక్స్ట్ పార్ట్లో పెడతాను మేము కంటిన్యూటీ నెక్స్ట్ ఏం చేసాము అన్నది. సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.